యాక్ట్ పేరే మెయింటెనెన్స్ అని ఉంది కదా. మెయింటెనెన్స్ అంటే వాళ్ళ లైఫ్కి ఒక ప్రొటెక్షన్ ఇవ్వటము, ప్రాపర్టీకి కూడా ప్రొటెక్షన్ ఇవ్వటం అండి. సీనియర్ సిటిజన్స్ పేరెంట్స్ యొక్క లైఫ్కి ప్రొటెక్షన్, ప్రాపర్టీ. యూజువల్లీ మనిషి బతకడానికి కావాల్సింది ఏంటండి, నేను బాగున్నాను అనే ఒక స్వాంతన. అంటే లైక్ నాకు కావాల్సిన టైంకి తిండి దొరుకుతుంది, ఉండటానికి ఒక ఇల్లు ఉంది, ప్రశాంతంగా ఉన్నాను, కట్టుకోవటానికి బట్టలు సరిగ్గా ఉన్నాయి. పెద్దవాళ్లకు జీరియాట్రిక్స్ అనే మాట వినుంటారు, అంటే వయోవృద్ధులకు సంబంధించిన సైన్స్ అది. పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తుంటాయి. హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నారు, నాకు మెడికేషన్ సరిగ్గా ఇప్పిస్తున్నారు, నాకు మెడికల్ కేర్ కూడా దొరుకుతోంది, రైట్. అంటే నా ఫుడ్, నా క్లోదింగ్, నేను వెల్ బీయింగ్ అంటాం. నేను మంచిగా ఉండటానికి అంటే బేసిక్గా వయోవృద్ధులకి కావాల్సింది ఏంటి అని అంటే మెడికల్ ఫెసిలిటీస్, మెడికల్ అసిస్టెన్స్, మెడికల్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయటము. అలానే కాకుండా ఈ యాక్ట్కి అండి 2023 దాకా డిఫరెంట్ అమెండ్మెంట్స్ కూడా చేశారు. 2023లో ఇంకొకటి క్లియర్గా యాడ్ చేశారు ఏంటి అని అంటే రిక్రియేషనల్ ఫెసిలిటీస్. ఏది మనకు అంతకుముందు కూడా రాసింది, రిక్రియేషనల్ ఫెసిలిటీస్ కూడా పెద్దవాళ్ళకి చెయ్యాలి. అంటే ఏదో నీకు ఇంత పెడుతున్నాం తిని కూర్చో, రైట్, ఇంత పెడుతున్నాం తిని కూర్చో, నీకు మెడికల్గా కూడా చూపిస్తున్నాం అంతా కూర్చో, నువ్వు రూమ్కే పరిమితం అయి ఉండు అని అంటే అంతకన్నా పెద్ద పనిష్మెంట్ ఇంకొకటి ఉండదు పెద్దవాళ్ళకి కదా. వాళ్ళకి కావాల్సింది ఏంటి, మాట్లాడటానికి మనుషులు కావాలి, వాళ్ళు తిరిగి వాళ్ళకి టైం పాస్. అప్పటిదాకా జీవితాన్ని చాలా బిజీగా గడుపుంటారు, సడన్గా బాధ్యతలన్నీ అయిపోయినాయి, సడన్గా చేయటానికి పని లేదు. దానివలన దే మే హ్యావ్ సమ్ మెంటల్ ప్రాబ్లమ్స్ ఆల్సో. కాబట్టి వాళ్ళకి రిక్రియేషనల్ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకు యోగా ఇవ్వాలి, వాళ్ళకు స్పోర్ట్స్ క్రియేట్ చేయాలి, రిక్రియేషనల్ హోమ్స్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ కిందకి వస్తుందండి.